నమస్కారం. టీఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం. వారికి నెలకు 30,000 రూపాయలు భారీగా నిధులు విడుదల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీ విద్యార్థులకు మేలు చేకూరేలా ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉర్దూ భాషా ఉపాధ్యాయులను, వాలంటీర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మదర్సాలలో విద్యా వాలంటీర్ల నియామక పథకానికి చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకంగా పేరు పెట్టారు. ఈ మేరకు ప్రభుత్వం అవసరమైన కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వీరి నియామకానికి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఆమోదం తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 185 మదరసాలు ఉండగా ఒక్కో మదరసాలో ముగ్గురు చొప్పున 555 మంది విద్యా వాలంటీర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం అమలు కోసం ఏడాదికి 13 కోట్ల రూపాయలు వ్యయం కానున్నట్లు అంచనా వేశారు. దీనికి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది నూతన విద్యా విధానం అమల్లోకి దక్షిణాది రాష్ట్రాల్లో ఉర్దూ భాషను ప్రోత్సహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రతి తరగతిలో కనీసం 15 మంది విద్యార్థులు ఉండి ఉర్దూ మాధ్యమం చదివే స్కూళ్లలో గౌరవ వేతనం కింద ఉర్దూ భాష ఉపాధ్యాయుల నియామకానికి కేంద్రం నిధులు కేటాయిస్తోంది. కేంద్రం గతేడాది నుంచే దీన్ని అమలు చేసిన గత ప్రభుత్వ హయాంలో వినియోగించుకోలేదు. కూటమి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన నిబంధనల మేరకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. ఏపీలో మొత్తం 1600 ఉర్దూ మాధ్యమ పాఠశాలలు ఉండగా వీటిలో 238 స్కూళ్లలో ప్రతి తరగతిలో 15 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. ఆ వెంటనే ఒక్కో ఉపాధ్యాయుడికి నెలకు 30,000 రూపాయల వేతనం, నెలకు 30,000 రూపాయలు గౌరవ వేతనం కింద చెల్లించేలా 10,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే అధికారులు నియామక ప్రక్రియలు మొదలుపెట్టనున్నారు. 2014-2019 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం మదరసాల్లో అభ్యసిస్తున్న విద్యార్థులకు నవీన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు విద్యా వాలంటీర్లను నియమించింది. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయలేదు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మదర్సాల్లో విద్యా వాలంటీర్ల నియామకానికి కసరత్తు చేస్తోంది. త్వరలోనే విద్యా వాలంటీర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం. టీఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం. వారికి నెలకు 30,000 రూపాయలు భారీగా నిధులు విడుదల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీ విద్యార్థులకు మేలు చేకూరేలా ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉర్దూ భాషా ఉపాధ్యాయులను, వాలంటీర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మదర్సాలలో విద్యా వాలంటీర్ల నియామక పథకానికి చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకంగా పేరు పెట్టారు. ఈ మేరకు ప్రభుత్వం అవసరమైన కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వీరి నియామకానికి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఆమోదం తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 185 మదరసాలు ఉండగా ఒక్కో మదరసాలో ముగ్గురు చొప్పున 555 మంది విద్యా వాలంటీర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం అమలు కోసం ఏడాదికి 13 కోట్ల రూపాయలు వ్యయం కానున్నట్లు అంచనా వేశారు. దీనికి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది నూతన విద్యా విధానం అమల్లోకి దక్షిణాది రాష్ట్రాల్లో ఉర్దూ భాషను ప్రోత్సహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రతి తరగతిలో కనీసం 15 మంది విద్యార్థులు ఉండి ఉర్దూ మాధ్యమం చదివే స్కూళ్లలో గౌరవ వేతనం కింద ఉర్దూ భాష ఉపాధ్యాయుల నియామకానికి కేంద్రం నిధులు కేటాయిస్తోంది. కేంద్రం గతేడాది నుంచే దీన్ని అమలు చేసిన గత ప్రభుత్వ హయాంలో వినియోగించుకోలేదు. కూటమి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన నిబంధనల మేరకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. ఏపీలో మొత్తం 1600 ఉర్దూ మాధ్యమ పాఠశాలలు ఉండగా వీటిలో 238 స్కూళ్లలో ప్రతి తరగతిలో 15 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. ఆ వెంటనే ఒక్కో ఉపాధ్యాయుడికి నెలకు 30,000 రూపాయల వేతనం, నెలకు 30,000 రూపాయలు గౌరవ వేతనం కింద చెల్లించేలా
10,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే అధికారులు నియామక ప్రక్రియలు మొదలుపెట్టనున్నారు. 2014, 2019 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం మదరసాల్లో అభ్యసిస్తున్న విద్యార్థులకు నవీన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు విద్యా వాలంటీర్లను నియమించింది. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయలేదు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మదర్సాల్లో విద్యా వాలంటీర్ల నియామకానికి కసరత్తు చేస్తోంది. త్వరలోనే విద్యా వాలంటీర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, టీఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం. వారికి నెలకు 30,000 రూపాయలు భారీగా నిధులు విడుదల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీ విద్యార్థులకు మేలు చేకూరేలా ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉర్దూ భాషా ఉపాధ్యాయులను, వాలంటీర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మదర్సాలలో విద్యా వాలంటీర్ల నియామక పథకానికి చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకంగా పేరు పెట్టారు. ఈ మేరకు ప్రభుత్వం అవసరమైన కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వీరి నియామకానికి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఆమోదం తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 185 మదరసాలు ఉండగా ఒక్కో మదరసాలో 3 చొప్పున 555 మంది విద్యా వాలంటీర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం అమలు కోసం ఏడాదికి 13 కోట్ల రూపాయలు వ్యయం కానున్నట్లు అంచనా వేశారు. దీనికి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది నూతన విద్యా విధానం అమల్లోకి దక్షిణాది రాష్ట్రాల్లో ఉర్దూ భాషను ప్రోత్సహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రతి తరగతిలో కనీసం 15 మంది విద్యార్థులు ఉండి ఉర్దూ మాధ్యమం చదివే స్కూళ్లలో గౌరవ వేతనం కింద ఉర్దూ భాష ఉపాధ్యాయుల నియామకానికి కేంద్రం నిధులు కేటాయిస్తోంది. కేంద్రం గతేడాది నుంచే దీన్ని అమలు చేసిన గత ప్రభుత్వ హయాంలో వినియోగించుకోలేదు. కూటమి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన నిబంధనల మేరకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. ఏపీలో మొత్తం 1,600 ఉర్దూ మాధ్యమ పాఠశాలలు ఉండగా వీటిలో 238 స్కూళ్లలో ప్రతి తరగతిలో 15 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. ఆ వెంటనే ఒక్కో ఉపాధ్యాయుడికి నెలకు 30,000 రూపాయల వేతనం, నెలకు 30,000 రూపాయలు గౌరవ వేతనం కింద చెల్లించేలా 10,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే అధికారులు నియామక ప్రక్రియలు మొదలుపెట్టనున్నారు. 2014, 2019 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం మదరసాల్లో అభ్యసిస్తున్న విద్యార్థులకు నవీన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు విద్యా వాలంటీర్లను నియమించింది. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయలేదు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మదర్సాల్లో విద్యా వాలంటీర్ల నియామకానికి కసరత్తు చేస్తోంది. త్వరలోనే విద్యా వాలంటీర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, టీఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం. వారికి నెలకు 30,000 రూపాయలు భారీగా నిధులు విడుదల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీ విద్యార్థులకు మేలు చేకూరేలా ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉర్దూ భాషా ఉపాధ్యాయులను, వాలంటీర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మదర్సాలలో విద్యా వాలంటీర్ల నియామక పథకానికి చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకంగా పేరు పెట్టారు. ఈ మేరకు ప్రభుత్వం అవసరమైన కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వీరి నియామకానికి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఆమోదం తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 185 మదరసాలు ఉండగా ఒక్కో మదరసాలో 3 చొప్పున 555 మంది విద్యా వాలంటీర్ల నియామకానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం అమలు కోసం ఏడాదికి 13 కోట్ల రూపాయలు వ్యయం కానున్నట్లు అంచనా వేశారు. దీనికి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది నూతన విద్యా విధానం అమల్లోకి దక్షిణాది రాష్ట్రాల్లో ఉర్దూ భాషను ప్రోత్సహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు
ప్రతి తరగతిలో కనీసం 15 మంది విద్యార్థులు ఉండి ఉర్దూ మాధ్యమం చదివే స్కూళ్లలో గౌరవ వేతనం కింద ఉర్దూ భాష ఉపాధ్యాయుల నియామకానికి కేంద్రం నిధులు కేటాయిస్తోంది. కేంద్రం గతేడాది నుంచే దీన్ని అమలు చేసిన గత ప్రభుత్వ హయాంలో వినియోగించుకోలేదు. కూటమి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన నిబంధనల మేరకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. ఏపీలో మొత్తం 1600 ఉర్దూ మాధ్యమ పాఠశాలలు ఉండగా వీటిలో 238 స్కూళ్లలో ప్రతి తరగతిలో 15 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. ఆ వెంటనే ఒక్కో ఉపాధ్యాయుడికి నెలకు 30,000 రూపాయల వేతనం, నెలకు 30,000 రూపాయలు గౌరవ వేతనం కింద చెల్లించేలా 10,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే అధికారులు నియామక ప్రక్రియలు మొదలుపెట్టనున్నారు. 2014-2019 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం మదరసాల్లో అభ్యసిస్తున్న విద్యార్థులకు నవీన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు విద్యా వాలంటీర్లను నియమించింది. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయలేదు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మదరసాల్లో విద్యా వాలంటీర్ల నియామకానికి కసరత్తు చేస్తోంది. త్వరలోనే విద్యా వాలంటీర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.